తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. స్వామి గారు, ధనుసు రాశి ఎలా ఉన్నాయి ఫలితాలు? ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో తదుపరిగా కూడా ధనుస్సు రాశి. మరి ధనుసు రాశి యొక్క ఆదాయ కందాయ ఫలాలు కనుక చూసుకున్నట్టయితే 5 రూపాయల ఆదాయం ఉంటే 5 రూపాయల వ్యయముంది, ఖర్చు ఉంది. మరి ఒకరు మంచివారంటే 5 చెడ్డవారు అంటున్నారు మరి యొక్క రాశి వారిని. మరి యొక్క రాశి వారి యొక్క ఫలితాలు గనక మనం చూసుకున్నట్టయితే వీరికి ఈ సంవత్సరంలో గురుడు, శని అనేటువంటి గ్రహాలు రాహుతో పాటుగా కలిసి ఉంటూ బలంగా ఉండడం వల్ల మంచి వ్యవహారం జరిగే అవకాశం ఉంటుంది. మరి మంచి వ్యవహారం అంటే ఏ విధంగా? పట్టిందల్లా బంగారం అనేటువంటి వ్యవహారంలో యొక్క రాశి వారి యొక్క జాతక ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనము సాంఘిక పరంగా చెప్పుకోవాలి అంటే ఈ రాశి వారికి మంచి చక్కని గుర్తింపు ఉంటుంది ఈ సంవత్సరంలో. అలాగే ఈ రాశి వారు కొత్తగా ఇండ్ల స్థలాలు కొనడం కానీ, లేదా ఇండ్లు కట్టుకోవడం కానీ, కొత్త ఇండ్లు కొనుక్కోవడం లాంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు బాగా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ ధనుసు రాశి వారికి గనక చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశి వారు ఈ సంవత్సరంలో చక్కని కుటుంబ సమేతమైనటువంటి జీవితాన్ని కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి మనకు అంటే చాలా మంది ఎక్కడెక్కడో ఉంటారు, వారందరూ కూడా కలిసి మంచి సంతోషంతో, మంచి వ్యవహారంతో ఈ యొక్క కుటుంబ జీవితాన్ని సుఖంగా ముందుకు కొనసాగించే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి ఏ విధమైన కూడా మరి యొక్క ఉద్యోగాలు గనక చూసుకున్నట్టయితే, ఉద్యోగ పరంగా గనక చూసుకున్నట్టయితే అందరికీ అనుకూలమైనటువంటి వ్యవహారం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి యొక్క ధనుస్సు రాశి వారికి ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు కావచ్చు, ఇంక్రిమెంట్లు కావచ్చు, వ్యవహారాలు ఏవైనా కూడా మంచి స్థానంలో ఉండి మనకు అనుగుణమైనటువంటి స్థానంలో, మనకు అనుగుణమైనటువంటి వ్యవహారంలో ముందుకు కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక ధనుస్సు రాశి వారికి. అలాగే తదనంతరము కూడా వ్యాపార నిమిత్తము గనక చూసుకున్నట్టయితే, మనము మంచి వ్యాపార నిమిత్తం గనక చూసుకున్నట్టయితే మంచి లాభదాయకమైనటువంటి వ్యాపారాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. లాభదాయకమైనటువంటి టర్నవర్స్ అంటే మనం చేసే పనిలో కావచ్చు, వ్యవహారంలో కావచ్చు, యొక్క వ్యాపారంలో కనుక మనం కొద్దిగా ముందుకు వెళ్ళాలి అంటే మంచి లాభదాయకంతో, ఎక్కువ ఆసక్తికరమైనటువంటి డబ్బు సంపాదనతోటి ఈ యొక్క వ్యాపారాలు మనకు మంచిగా కనబడుతూ ఉంటాయి. తదనంతరము అలాగే చూసుకోవాలంటే విద్యార్థులకు మరి ఈ యొక్క విద్యార్థులకు గురుబలం బాగుండటం వల్ల చదువు పైన అత్యధిక శ్రద్ధ, నిమగ్నమైనటువంటి చదువు, మంచి ఉత్తీర్ణత పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏవైనా ఉద్యోగానికి సంబంధించి పెద్ద చదువులలో ఉన్న వారికి ఏదైనా ఉద్యోగానికి సంబంధించి గనక పరీక్షలు గనక ఉన్నట్టయితే అవి రాసినట్టయితే మనకు మంచిగా మనం అనుకున్నటువంటి స్థానాలలో మనకు ఉద్యోగాలు లభించే అవకాశాలు కూడా ఈ యొక్క రాశి వారి ఫలితాల్లో కనబడుతున్నాయి. మరి వ్యవసాయదారులకు గనక చూసుకున్నట్టయితే, ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు గనక చూసుకున్నట్టయితే 2 రకాల పంటలకు, వర్షాకాలం పంట కావచ్చు, వేసవికాలం పంట కావచ్చు, 2 రకాల పంటలకి కూడా అత్యధిక దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మరి యొక్క ధనుసు రాశి వారి యొక్క పూర్తి వివరాలు గనక మనం గ్రహించినట్టయితే, ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క పూర్తి వివరాలు గనక మనం గ్రహించినట్టయితే స్త్రీ పురుషాదులకు ఎవరికైనా కూడా మహోన్నత కాలంగా మనకు ఈ యొక్క రాశి ఫలితాలు కనబడుతున్నాయి. మరి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వివాహం కాని స్త్రీలకు ఎవరికైనా కావచ్చు ఖచ్చితంగా ద్వితీయార్థంలో వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ద్వితీయార్థం అంటే దసరా పండుగ తదుపరి, దసరా పండుగ ఉగాది నుంచి దసరా వరకు ఒక ప్రమాదం అయితే, దసరా నుంచి మళ్ళీ ఉగాది వరకు ద్వితీయార్థం 2 భాగాలుగా విభజించుకుంటే ద్వితీయార్థంలో వివాహాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మరి అలాగే గనక ఇంకా చూసుకున్నట్టయితే మనం ఈ సంవత్సరంలో గ్రహ బలం, దైవ బలం అనేటువంటిది మనకు ఎక్కువగా తోడవుతుంది. అంటే గ్రహచార రీత్యా ఉన్నటువంటి బలము, దేవుడి అనుగ్రహంతో ఉన్నటువంటి బలము 2 తోడవడం వల్ల ఈ యొక్క వ్యవహారంలో మనం అన్నింటిలోనూ ముందంజలో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక ధనుస్సు రాశిలో మనకి. ధన్యవాదాలు.